జరిగిపోయిన చాట్ చూయించి, గీతలు గీసి, అక్కడి నుంచి వెళ్ళింది, ఇక్కడి నుంచి వెళ్ళింది అని చెప్పే బ్యాచ్ అయితే మనం గాదు. ప్రతి ఒక్క రూపాయి, ఒక్కొక్క రూపాయికి ఎస్ఎల్‌కి నేను చాలా ఇంపార్టెన్స్ ఇస్తాను. ఎందుకంటే ఒక చిన్న రిటైలర్ బాధ నాకు తెలుసు. 10 పాయింట్లు ఎస్ఎల్ ఇవ్వడానికి ఎంత స్ట్రగుల్ అవుతాడో నాకు తెలుసు. సో, మీరు కొంతమంది ఏమంటున్నారంటే కామెంట్స్‌లో సోది చెప్తున్నాడు అది ఇది అని అంటున్నారు. ఇట్స్ ఓకే. వాళ్ళకి ప్రూఫ్ తెలియనంత వరకు, ఒక రియల్ వాల్యూ తెలియనంత వరకు ఇలానే మాట్లాడతారు. సింపుల్‌గా నేను ఒక కాన్సెప్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నేను ఇండెక్స్ చార్ట్ చూడను. ఎందుకు చూడనో చెప్తాను. ఇండెక్స్ చార్ట్‌లో మనకి ఎస్ఎల్స్ మన బడ్జెట్‌కి అన్నమాట. ఇండెక్స్ చార్ట్‌లో ఎస్ఎల్స్ పెద్దగా పెట్టేటోళ్ళకైతే ఓకే. ఒక 30 పాయింట్స్, 40 పాయింట్స్ ఎస్ఎల్ పెడతారు. ఎట్లా 24,000 కింద గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయితే, లేకపోతే రెడ్ క్యాండిల్ క్లోజ్ అయితే అప్పుడు ఎగ్జిట్ అవుతారనమాట పొజిషన్స్. వాళ్ళెవరు? కొంచెం ఎక్కువ మనీ ఉన్నోళ్ళనమాట. వాళ్ళు కొంచెం రిస్క్ చేసే కేపబిలిటీ ఉంటది. మన దగ్గర ఉన్న 20,000, 30,000 చిన్న చిన్న క్యాపిటల్స్‌తో ఉన్నవాళ్ళు 10 పాయింట్లు, 15 పాయింట్లు ఎస్ఎల్ ఇవ్వడానికే చాలా ఆలోచిస్తారు. అలాంటి వాళ్ళు ఇండెక్స్ చార్ట్ చూసి ఆప్షన్ ప్రీమియంలో ఎక్కడ పడితే అక్కడ బ్రేకౌట్ వచ్చిందని చెప్పి ఎస్ఎల్ పెట్టడం, వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధేందో. ఆ ఎస్ఎల్ ఇచ్చేటోళ్ళకి వాళ్ళకి అర్థమవుతుందనమాట ఆ రియల్ పెయిన్ ఏంటిదో. అందుకే నేను ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చాను. ప్రీమియం చార్ట్‌కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తే మీకు అర్థమవుతుంది. అసలు ఎంత పర్ఫెక్ట్‌గా మనకి అక్కడ లెవెల్స్ వర్క్ అవుతున్నాయి అనేది మీకు తెలుస్తుంది. ఇప్పుడు చూడండి, నేను సింపుల్‌గా ఒకటి చెప్తాను ఇక్కడ. నేను ఆల్రెడీ ఈ 201 దగ్గర బయర్స్ ఎంత పర్ఫెక్ట్‌గా ఆపుతున్నారు అనేది ఈ లెవెల్స్ ఆల్రెడీ నేను ఎవ్రీడే మార్నింగ్ షేర్ చేస్తాను మన టెలిగ్రామ్‌లో. ఏ స్ట్రైక్ ప్రైస్‌లో ఎక్కడ బయర్స్ ఉన్నారు, ఎక్కడ సెల్లర్స్ ఉన్నారు. మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఈ ఫాల్‌ని కొంతమంది ఏమంటున్నారు, ఇది న్యూస్ వల్ల వచ్చింది అంటున్నారు. కొంతమంది ఏమంటున్నారు, అదేదో సడెన్ బ్రేక్‌ఔట్, సడెన్ బ్రేక్ డౌన్ అంటున్నారు. నేను ఆల్రెడీ ఈ భూమిని ప్రిడిక్ట్ చేసి, అంటే ఈ బయర్స్ ఎప్పుడైతే వీక్ అవుతారో, వాళ్ళ కింద ఒక రెడ్ క్యాండిల్ క్లోజ్ అవుతుందో, అంటే వాళ్ళు సస్టైన్ అవ్వకుండా ఓడిపోయినట్టు ఒప్పుకుంటారో, అక్కడి నుంచి మంచి ఫాల్ వస్తదని చెప్పి ముందే చెప్పా. చూడండి, ఒక్కసారి టెలిగ్రామ్‌లో చూపిస్తాను చూడండి. ఇక్కడ క్లియర్‌గా చూడండి ఏం జరిగిందో. ఇక్కడ 201 పైన సస్టైన్ అవుతుంది. అది సమ్‌వన్ ఈస్ ట్రైయింగ్ టు పుష్ ద ప్రీమియం అప్ అని పెట్టాను. అది బ్రేక్ అయితే మంచి ఫాల్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇంకా సస్టైన్ అయితే మనం అప్పుడు కాల్ సైడ్ చూద్దాం అని చెప్పాను. ఓకే. ఎప్పుడు పెట్టాను? మధ్యాహ్నం 126కి పెట్టాను. సో, ఇక్కడ చూడండి ప్రీమియమ్స్. మనం సెల్లర్స్ ఎక్కడున్నారు కాల్‌లో, బయర్స్ ఎక్కడున్నారు? 201 దగ్గర బయర్ ఉన్నాడు. ఓకే. ఇక్కడ ఇండెక్స్‌లో చూడండి. ఇండెక్స్ పట్టించుకోకుండా ప్రీమియం చార్ట్ ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం మనం సింపుల్‌గా. సో, ఇక్కడ చూడండి. ఈ లెవెల్స్ మనం ఆల్రెడీ షేర్ చేసాం. మనం 126కే ఇక్కడ ఉన్నప్పుడే మనం మార్కెట్‌ని ప్రిడిక్ట్ చేసాం. ఒకవేళ ఇది సస్టైన్ అవ్వకుండా బ్రేక్ అయితే మంచి ఫాల్ వస్తదని చెప్పాం. ఓకే. ఇది కొంతమంది న్యూస్ అంటున్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క కాన్సెప్ట్ ఉంటది. 1000 కాన్సెప్ట్‌లు ఉంటాయన్నమాట మార్కెట్‌లో. ఒక్కొక్కరికి ఒక్కోటి యూజ్ అయితది. సో, మనం ఏంటంటే తక్కువ రిస్క్ చేసి 10, 15 పాయింట్లు రిస్క్ చేస్తామన్నమాట. అంత రిస్క్ చేసి మంచిగా ప్రాఫిట్ వస్తే మంచిగా తీసుకుంటాం. ఒక 30 పాయింట్లు, 45 పాయింట్లు అట్లా రిస్క్ చేసుకోవడానికి ట్రై చేస్తాం. ఇక్కడ 201 దగ్గర బయర్స్ ఎందుకు ఇంత సార్లు ఆపారు చూడండి ప్రీమియం పొద్దున్నుంచి. 201 దగ్గర ఆపాడు. మళ్ళీ ఇక్కడ ఆపాడు. మళ్ళీ ఇక్కడ ఆపాడు. మళ్ళీ ఇక్కడ ఆపాడు. ఒక్కసారి రెడ్ క్యాండిల్ క్లోజ్ అయింది. రీటెస్ట్ చేశాడు. బూమ్ కిందకొచ్చింది. ఇండెక్స్‌లో అక్కడ ఏం జరిగిందో మనకు అనవసరం. ఓకే. ఇక్కడ చూడండి. 255 బయర్స్. ఆల్రెడీ ఇక్కడుంది ప్రీమియం. కరెంట్ మార్కెట్ ప్రైస్ పైన ఉండింది అనమాట నిన్న. సో, అందుకే ఇది బయర్స్ లెవెల్ అయింది. ఎప్పుడైతే గ్యాప్ డౌన్‌లో ఇది ఓపెన్ అయిపోయిందో ఇది సెల్లర్ జోన్ అయిపోయింది. అక్కడి నుంచి మళ్ళీ చూడండి. 255 టచ్ అయింది. రివర్సల్ వచ్చింది. అక్కడి నుంచి ఎందుకు వచ్చింది రివర్సల్? ఇది ఆల్రెడీ నేను షేర్ చేసిన లెవెల్ అనమాట. సో, ఇక్కడ ఇంకొక స్ట్రైక్ ప్రైస్ ఓపెన్ చేద్దాం. మనం ట్రేడ్ చేసిన స్ట్రైక్ ప్రైస్ ఓపెన్ చేద్దాం. ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో, ఈ స్ట్రైక్ ప్రైస్ ఓపెన్ చేద్దాం. 24,800 పుట్ ఓపెన్ చేద్దాం. దాంట్లో మనం ట్రేడ్ చేసాం. సింపుల్‌గా ఇక్కడ చూడండి. 294 దగ్గర ఈ రేంజ్‌లో మనం ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాము. బయర్స్ ఎప్పుడైతే ఆ లెవెల్ పైన సస్టైన్ అయ్యారో మనం ప్రాఫిట్ బుక్ చేసుకున్నాం. ఇది ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ రివర్సల్ కూడా చూడండి. మీరే చూడండి రివర్సల్. ఇక్కడ ఏమైంది? 351 దగ్గర ఏం జరిగింది చూడండి. సెల్లర్ దగ్గర రాంగానే ఏం చేసింది? అటెంప్ట్ చేసింది కిందకి. ఎక్కడి దాకా? దగ్గర దగ్గర 50 పాయింట్లు పుష్ చేశాడు కిందకి. ఎవడు? సెల్లర్ గడ్ స్ట్రాంగ్ ఉన్నాడు. మళ్ళీ ఇక్కడ చూడండి. 294 దగ్గర బయర్ గడ్ ఎంత స్ట్రాంగ్ ఉన్నాడు చూడండి. ఇదంతా సస్టైన్ అయ్యి ఇక్కడికి రాంగానే టచ్ ఇట్లా పిన్ పాయింట్ టచ్ అవ్వడం పైకి పోయింది. సో, నేనేం చెప్తున్నానంటే మీరు ఇండెక్స్ చార్ట్ చూడండి. తప్పు లేదు. కానీ మన ఎస్ఎల్ అక్కడ డిపెండ్ అయ్యి ఇక్కడ పెట్టుకోవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే మన బడ్జెట్‌కి మనం ఎస్ఎల్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పుట్‌లో చూడండి. 257 దగ్గర ఫస్ట్ మనం థర్స్‌డే రోజు 30 పాయింట్స్ బుక్ చేసాం. మళ్ళీ నిన్న బుక్ చేసాం. ఓకేనా? ఎప్పుడైతే 201 కాల్ సైడ్ అయితే ఎగ్జిట్ అయ్యారో, మనం ఇక్కడ కాన్ఫిడెంట్‌గా బయర్ స్ట్రాంగ్‌గా అయ్యారన్న కాన్సెప్ట్ తోటి ఇక్కడ ఎక్కామన్నమాట. ఇక్కడ మళ్ళీ ఎక్కి మనం ఒక 30 పాయింట్స్ బుక్ చేసాం. సో, మనం రిస్క్ ఇచ్చేటప్పుడు మనకు దాని వర్త్ తెలిసిందంటే ఎంతసేపైనా హోల్డ్ చేయగలమన్నమాట మార్కెట్‌లో సింపుల్‌గా. ఇప్పుడు నేను మీకు క్లియర్‌గా ఒక ఎడ్యుకేషన్ నాలెడ్జ్ లాగా షేర్ చేస్తాను చూడండి. ఇక్కడ ఏం జరుగుతుందంటే, మన బయర్ జోన్ ఉంది కదా! సింపుల్‌గా. ఓకే. ఇక్కడ చూడండి. ఓకే. ఇది మన బయర్ జోన్. ఇది సెల్లర్ జోన్ సింపుల్‌గా. ఎప్పుడైతే ప్రీమియం మన బయర్ జోన్‌కొచ్చిందో, అక్కడ బయర్స్ రియాక్ట్ అయితే సెల్లర్స్ ఆబ్వియస్‌గా ఓడిపోయినట్టే. ఇప్పుడు సింపుల్‌గా ఒక కాన్సెప్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీకు ఈజీగా అర్థమైపోతుందనమాట. ఇప్పుడు సింపుల్‌గా ఇక్కడ ఒక లైన్ పెట్టుకుందాం. ఇక్కడ ఒక లైన్, ఒక స్ట్రైక్ ప్రైస్ అనుకుందాం. ఇదేదో ఒక 300 రూపీస్ ఒకటి, 200 రూపీస్ ఒకటి అనుకుందాం. ఇక్కడ ఎవరున్నారు? సెల్లర్స్ ఉన్నారు. ఇక్కడ ఎవరున్నారు? బయర్స్ ఉన్నారు. ఇక్కడ 10 మంది ఉన్నారు.
ఓకే. 10 మంది ఉన్నారు ఇక్కడ సెల్లర్స్ దగ్గర సైన్యం. మన దగ్గర ఒక 10 మంది ఉన్నారు బయర్స్ దగ్గర సైన్యం. వీళ్ళు ఎప్పుడైతే మన పైకి దండయాత్రకు వస్తున్నారు యుద్ధానికి. ఓకే. బయర్స్ పైకి వస్తున్నారు యుద్ధానికి. బయర్స్ రాజ్యంలో వీళ్ళేం చేయాలి? వీళ్ళని కొట్టాలి కదా! మన దగ్గర సైన్యం ఎందుకు చేతులు కట్టుకొని ఉంటారా? వాళ్ళు తిరిగి కొట్టాలి. కొట్టినప్పుడు ఏం జరుగుతుంది? ఆ 300 ప్రీమియం ఎవరైతే సెల్ చేసాడో ఒక సెల్లర్ ఆ 300 ప్రీమియం సెల్ చేసినప్పుడు మళ్ళీ తిరిగి 200 దగ్గరకొచ్చినప్పుడు అక్కడ ఒక బయ్యర్ ఉంటాడనమాట. వాడు అక్కడి నుంచి ఒకటి వాడేం చేస్తాడు? ఆ బయ్యర్ పవర్ చూసి ఎగ్జిట్ అవుతాడు. మనం కొట్టినామప్పుడు వాడిని కొట్టంగాల్నే ఆ సెల్లర్ ఏమనుకుంటాడు? ఓకే. ఇక్కడ బయ్యర్ రియాక్ట్ అవుతున్నాడు. సో, ఇప్పుడు నేను ఆల్రెడీ 300 నుంచి 200 దాకా వచ్చాను. ఒక 100 పాయింట్లు ప్రాఫిట్ బుక్ చేసుకొని ఎళ్ళిపోవడం బెస్టు అని వాడు అనుకుంటాడు. మనం కొట్టకుండా కొంచెం వీక్‌గా ఇండెక్స్‌లో ఇండెక్స్‌లో మూవ్‌మెంట్ ఉంటది. ఇండెక్స్‌లో నేనెలా చూస్తానంటే స్వింగ్స్ అనమాట. ఇప్పుడు ఇలా మార్కెట్ ఇలా ఉంటది. ఇలా ఉంటది మార్కెట్ ఇండెక్స్‌లో. ఇప్పుడు మార్కెట్ ఒకవేళ పైకి పోతే ఈ స్వింగ్ ఇక్కడ దాకా పోవచ్చు. లేకపోతే ఇక్కడ దాకా పోవచ్చు. ఓకే. అలా అనమాట. స్వింగ్స్ చూస్తాం మనం. ఒక 100 పాయింట్స్ పైకెళ్తది ఇక్కడి నుంచి మార్కెట్. 24,500 ఉందనుకుందాం. ఇక్కడి నుంచి ఒక 600 దాకా ఎళ్ళే ఛాన్స్ ఉంది. ఎందుకంటే పైన 600 దగ్గర రెసిస్టెన్స్ ఉంది. కింద ఎక్కడ 400 దాకా సపోర్ట్ ఉంది. ఇలా ఇండెక్స్ చూస్తాం. ఒక అంచనా ఏసుకుంటాం మైండ్‌లో. ఈరోజు మార్కెట్ వెళ్తే ఒక 100 పాయింట్స్ పైకెళ్ళే ఛాన్స్ ఉంది. లేదా కిందకి ఒక 100 పాయింట్స్ వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇండెక్స్‌ని చూడకుండా మనం ట్రేడ్ చెయ్యం. కానీ ప్రశాంతంగా ఇండెక్స్‌ని నమ్ముకొని ఎస్ఎల్ పెట్టడం అనేది కరెక్ట్ కాదంటున్నాననమాట. అంటే 15 పాయింట్లు, 10 పాయింట్లు జాగ్రత్తగా ఎస్ఎల్ పెట్టేటోడికి తెలుస్తది. 20 పాయింట్లు, 50 పాయింట్లు ఎస్ఎల్ ఇచ్చేటోళ్ళకి ఎందుకు తెలుస్తది ఆ బాధ? సో, సింపుల్ లాజిక్ అనమాట. ఎప్పుడైతే సెల్లర్ వాడు బయ్యర్ దగ్గరకొచ్చినప్పుడు, ఆ బయ్యర్ ఎలా రియాక్ట్ అవుతున్నాడు? ఆ ప్రైస్ దగ్గర వాడు ఎంత పవర్‌ఫుల్‌గా ఉన్నాడు? మనోడు ఆపగలుగుతున్నాడా? ఇదే కాన్సెప్ట్ అనమాట. ఇదే కాన్సెప్ట్‌లో మనం అక్కడ 201 దగ్గర వాడు అంతసేపు ఆపాడు. చాలా సేపు ఆపిన తర్వాత నేను చెప్పాను క్లియర్‌గా. ఓకే. 201 బ్రేక్ అయితే అయిపోయింది. మంచి మూవ్ వస్తదని చెప్పి ఎప్పుడు 126కే మనం ప్రిడిక్ట్ చేసాం. అప్పుడే మనం ఇక్కడ ఇక్కడుంది క్యాండిల్ అప్పటికి ఇంకా హాఫ్ అన్ అవర్ మోర్ దెన్ 45 మినిట్స్ అయిపోయింది మార్కెట్‌లో. అప్పటికే మనం ఏం చెప్పాం? ఇది బ్రేక్ అయితే మంచి ఫాల్ వస్తది అన్నాం. ఎందుకు? ఇక్కడ 201 దగ్గర వాడు మల్టిపుల్ టైమ్స్ ఆపాడు. 1, 2, 3, 4 టచ్ అయితే రూ. 30, టచ్ అయితే రూ. 30, టచ్ అయితే రూ. 30 పైకెళ్తుంది. అంటే సెల్లర్ అక్కడి నుంచి కిందకి నెడతన్నాడు. బయర్ అక్కడి నుంచి కొడుతున్నాడు. మళ్ళీ సెల్లర్ నెడుతున్నాడు. బయర్ కొడుతున్నాడు. ఇదా కాన్సెప్ట్ అనమాట. ఎప్పుడైతే బయర్ ఇంక నా వల్ల కాదయ్యా! నేను ఓడిపోయాను అని ఒప్పుకున్నాడో ఫాల్ వస్తదని చెప్పి మనం ప్రిడిక్ట్ చేసాం. సింపుల్ లాజిక్ అనమాట. దాన్ని మనం ట్రేడ్ కూడా చేసాం. అంతే. సో, మనం రిస్క్ తీసుకునేటప్పుడు ఎంత రిస్క్ తీసుకుంటున్నాం? అది ఇండెక్స్‌లో సడెన్‌గా ఫాల్ వచ్చిందనుకుందాం. మీరేం చేస్తారు? సింపుల్ లాజిక్ ఇక్కడ. ఇప్పుడు ఇండెక్స్‌లో మూవ్ వచ్చింది. అప్పటికి ఇక్కడ 10 పాయింట్లు మూవ్ వచ్చేసి ఉంటది. ఇప్పుడు ఇండెక్స్‌లో ఇక్కడ బ్రేక్‌ఔట్ వచ్చిందంటే, ఈ రెడ్ క్యాండిల్ ఉందా? ఈ రెడ్ క్యాండిల్‌లోనే ప్రీమియం పుట్ సైడ్ 10 పాయింట్లు పైకెళ్ళిపోయి ఉంటది. అక్కడ ఎక్కొద్దంట నేను. ఆ 10 పాయింట్లు పైకెళ్ళిపోయినాక అక్కడ ఎక్కి కొంచెం పుల్ బ్యాక్ తీసుకోగాలనే మీరు మీరు పెట్టే ఎస్ఎల్ ఎంత ఉంటది? 10, 15 ఉంటది. అక్కడ దాకా ఎస్ఎల్ కొట్టించుకొని మళ్ళీ బాధపడి అర్రే! నా డైరెక్షన్ కరెక్టే. అది కిందకొచ్చి వెళ్ళింది అనే కాన్సెప్ట్‌లో ఉండొద్దు. ఎప్పుడైతే మనకి దాని వర్త్ ఏంటిది? 200, 300, 220 అని మీరు అనుకోని దాన్ని ఫిక్స్ చేసుకొని, దాన్ని ఐడెంటిఫై చేసి మీరు 220 దగ్గర కొంటే, అప్పుడు ఒక 10 పాయింట్లు, 15 పాయింట్లు ఎస్ఎల్ కొడితే, అర్రే! ఎస్ఎల్ కొట్టిందే ట్రాప్ అయ్యాం అనుకోవచ్చు. అలా కాకుండా ర్యాండమ్‌గా సడెన్‌గా మూవ్ వచ్చింది. అక్కడ ఎక్కేసి 10 పాయింట్లు ఎస్ఎల్ ఇచ్చేసి, నా వ్యూ ప్రకారం మళ్ళీ పైకి వెళ్తుంది. అనవసరంగా ఎస్ఎల్ కొట్టింది. నన్ను తీసేయడం కోసమే వచ్చింది అనే కాన్సెప్ట్ పెట్టుకోవద్దు మైండ్‌లో. ఓకే. మీరు తప్పు చేస్తా మార్కెట్‌ని అనొద్దు. మీరు అనవసరంగా ఎక్కడ పడితే అక్కడ కొని దాన్ని అంటున్నారు. ఇప్పుడు 180 దగ్గర ఒక లెవెల్ ఉందనుకుందాం. 180 దగ్గర మీరు కొన్నారు. కొన్ని అక్కడి నుంచి కిందకొస్తే మహా అంటే ఒక 10 పాయింట్లు ఎందుకొస్తది? అక్కడ బయర్స్ వాళ్ళు ట్రై చేస్తారు. 180 నుంచి ఒక 10 పాయింట్ల కిందకొచ్చినా గానీ, వాళ్ళు ఒక పవర్ చూపిస్తారు. ఎందుకంటే వాళ్ళు ఉన్నారనే నమ్మకంతో మనం కొంటాం కాబట్టి. అలా కాకుండా 200 దగ్గర కొని సెల్లర్ జోన్ దగ్గర అక్కడి నుంచి వాడు ఈజీగా పుష్ చేస్తాడు కిందకి. 180కొచ్చి ఆ తర్వాత పైకెళ్తదనమాట. అర్రే! 200 దగ్గర అనవసరంగా కొన్నానే. దీని ప్రైస్ 180 అయ్యుండొచ్చు. అక్కడ కొనుంటే భలే ఉండేది 40 పాయింట్లు. ప్రశాంతంగా హోల్డ్ చేసి ఉండేవాళ్ళం అనే కాన్సెప్ట్ వస్తది మైండ్‌లోకి. సో, మీరు ఫస్ట్ బయర్స్ ఎక్కడున్నారు? సెల్లర్స్ ఎక్కడున్నారు? వాళ్ళని ఎలా ఐడెంటిఫై చేయాలి? ఇది రీడ్ చేయండి. అంతేగాని ఎవరో ఏదో చెప్పారని చెప్పి వాళ్ళ కమెంట్స్ బాక్స్‌లోకొచ్చి ఏది పడితే అది మాట్లాడొద్దు. నేర్చుకోండి. ఏదో చెప్తున్నాడంటే ఒకవేళ మీకు యూజ్ అయితే నేర్చుకోండి. లేకపోతే సర్లే ఇది మనకు అవసరం లేదని చెప్పి వెళ్ళిపోండి. అంతేగాని ఏది పడితే అది మాట్లాడి వేరే వాళ్ళకి యూజ్ అయ్యేటట్టు చే కోపం తెప్పించి వేరే వాళ్ళకి కూడా చెప్పనీయకుండా చేయొద్దనమాట. సో, ఇంకొక లెవెల్ ఓపెన్ చేసి చూపిస్తాను. ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. సో, మనకి ఇప్పుడు 24,800 పుట్. దీంట్లో మనం పర్ఫెక్ట్‌గా ఐడెంటిఫై చేసిన లెవెల్ ఇది. సో, దీంట్లోనే మనం ఎంట్రీ కూడా తీసుకున్నాం. సో, ఫస్ట్ దీంట్లో మనకి ఇక్కడ చూడండి 294 ఈ ప్రాపర్ జోన్ చూడండి. మార్నింగ్ మనల్ని ఎంతసేపు టార్చర్ చేసింది. ఈ సైడ్ వేస్‌లోనే మనం
బయర్స్ వీక్ అయిపోతారనమాట. వాళ్ళ ఎమోషనల్‌గా వాళ్ళకి మైండ్ కంట్రోల్‌లో ఉండదు. వాళ్ళేం చేస్తారు, 10 బ్రేకౌట్ ఇచ్చింది, బ్రేక్ డౌన్ ఇచ్చింది, బ్రేకౌట్ ఇచ్చింది, బ్రేక్ డౌన్ ఇచ్చింది, బ్రేకౌట్ ఇచ్చింది. ఆ కాన్సెప్ట్‌లో ఎంట్రీ ఎక్కేస్తారు. ఎక్కేసి మళ్ళీ తన్నులు తింటారు. అట్లా కాదు. అసలు ఆ లెవెల్ దగ్గర ఎట్లా రియాక్ట్ అవుతుంది? ఇప్పుడు ఇంత మూవ్‌మెంట్ ఇచ్చింది. ఓకే. ఇంత మూవ్‌మెంట్ ఇచ్చింది. 220 294 నుంచి 330 ఒక 30 పాయింట్‌లెళ్ళింది. మళ్ళీ అక్కడి నుంచి పైకెళ్ళింది. తర్వాత కరెక్ట్‌గా వచ్చి 294 దగ్గరే ఆ పిన్ పాయింట్ అక్కడే ఎందుకు సపోర్ట్ తీసుకుంది? ఓకే. అక్కడి దాకే వచ్చి ఎందుకు మళ్ళీ రియాక్ట్ అయింది? అంటే ఆ లెవెల్‌లో బయ్యర్ ఉన్నాడు. మళ్ళీ ఓకే. సరే అక్కడి నుంచి ఎళ్ళలేదు అనుకుందాం. ఓకే. అక్కడి నుంచి సరిగ్గా వెళ్ళలేదు. ఓకే అనుకుందాం. మరి 351 ఉంది గదా! 351 దగ్గర ఎందుకు రిజెక్షన్ తీసుకుంది? అక్కడి నుంచి మళ్ళీ ఎందుకు కిందకొచ్చింది? సో, అక్కడ అటెంప్ట్ చేశాడు సెల్లర్. నా ఏరియాకే వస్తావారా నీకు అంత దమ్ముందా అని. ఇంకోటేంటంటే విక్ ఫార్మ్ అవ్వడానికి కారణం ఏంటిది? ఒక విక్‌లో ఏం జరుగుతుందంటే ఈ క్యాండిల్‌లో ట్రాన్సాక్షన్ చెప్తాను మీకు. క్లియర్‌గా అర్థమవుతుంది. ఇప్పుడు ఈ విక్‌లో ఇదేంటంటే ఒక డబ్బున ట్రాన్సాక్షన్ అనమాట. కొన్ని ట్రాన్సాక్షన్స్ ఎట్లా ఉంటాయి. ఇదంతా ఒక ట్రాన్సాక్షన్ అనమాట. ఎవడో ఆల్రెడీ ఎగ్జిక్యూట్ చేస్తున్నాడు. కిందకొచ్చిన తర్వాత ఈ విక్ ఏంటంటే సెల్ ఆర్డర్ అనమాట. ఇప్పుడు ఒకడు సెల్ చేశాడు అనుకుందాం. ఇక్కడ ఎక్కడో సెల్ చేశాడు. కిందకొచ్చింది ఇక్కడి దాకా వచ్చింది. ప్రాఫిట్ బుక్ చేయడం అనమాట. లేదా మన బయర్స్ కొట్టడం. కొట్టడం వల్ల ఏం జరుగుతుంది ప్రైస్ ఒకటి నువ్వు ₹100 దగ్గర సెల్ చేసావంటే ఎక్కడ ప్రాఫిట్ బుక్ చేస్తావు? ₹50 దగ్గర, ₹30 దగ్గర కిందకొస్తేనే బుక్ చేస్తావు కదా! సారీ. మీరు ఒక ₹100 దగ్గర సెల్ చేస్తే ₹50 దగ్గరకొచ్చినప్పుడు బై చేస్తారు. అంటే ప్రాఫిట్ బుక్ చేస్తున్నారు మీరు. అక్కడ ఇంకోటి ఏం జరుగుతుంది? నా దగ్గర ₹50 దగ్గర ఒక లెవెల్ ఉంటదనుకోండి బయర్‌ది. అరే! ఏందిరా నా జోన్‌కే వచ్చినావు అని చెప్పి మనం కొడతామనమాట. కొట్టినప్పుడు ఆబ్వియస్‌గా అవతలోడు ఏం చేస్తాడు? ప్రాఫిట్ బుకింగ్ చేస్తున్నాడు. సెల్ ఆర్డర్ కాస్త బై ఆర్డర్ అవుతుంది. మళ్ళీ ఇంకొకటి ఏంటి? ప్రీవియస్ బయర్స్ ఆ 50 దగ్గర ఉన్న బయర్స్ అరే! మన ఏరియాకి వచ్చార్రా వీళ్ళు. బై చేద్దాం. వాళ్ళని పంపిద్దాం అనే కాన్సెప్ట్‌తో బై చేస్తారనమాట. సో, అప్పుడు బయింగ్ చేయడం వల్ల వాడు ఎగ్జిట్ అవ్వడం ఒక ప్లస్ అవుతుంది. ప్లస్ మనం ఎంటర్ అవ్వడం ఒక ప్లస్ అవుతుంది. 2 పవర్ అనమాట. సో, అక్కడి నుంచి మూవ్ వస్తుందనమాట. ఇప్పుడు ఇదొక కరెంట్ ప్లగ్ బాక్స్ అనుకుందాం. ఓకే. ఇక్కడ మూవ్ వచ్చింది కాబట్టి ఇదొక కరెంట్ ప్లగ్ బాక్స్ అనుకుందాం. మీరు ఏదో అటు ఇటు టైమ్ పాస్ చేసుకుంటే సడెన్‌గా చేయి పెట్టారు. చేయి పెట్టంగానే ఏమైంది? సడెన్‌గా షాక్ కొట్టింది. అట్లా అనమాట. ఇది ఒక బయర్ జోన్. అదొక ప్లగ్ బాక్స్ అనుకుందాం. కరెంట్ ప్లగ్ బాక్స్. మీరేదో స్విచ్ చేయి పెట్టారు. వచ్చింది. టప్పని టచ్ చప్పని పైకెళ్ళిపోయింది. సో, అక్కడ అర్థం ఏం చేసుకోవాలి? ఎవడో ఇక్కడ ఎగ్జిట్ అయ్యాడు. లేపోతే మన బయర్స్ ఇక్కడ పొజిషన్ సెల్లర్స్‌ని కొట్టారు. అంటే ₹100 నుంచి వస్తా ఉంది, వస్తా ఉంది, వస్తా ఉంది. ఒక ₹50 రాంగానే సప్పని ₹50 నుంచి ₹60కి ఒక విక్ ఫార్మ్ అయిందనమాట. ఈ క్యాండిల్ రెడ్ క్యాండిల్‌ని ఊహించుకోండి. ఈ రెడ్ క్యాండిలే ఇప్పుడు ₹100 నుంచి వస్తుంది, వస్తుంది, వస్తుంది. ఈ ₹50 దగ్గర రాంగాల్నే కొట్టారీళ్ళు. కొట్టడం వల్ల 10 పాయింట్లు, 6 పాయింట్లు, 7 పాయింట్లు మూవ్‌మెంట్ వచ్చింది. ఆ పవర్ గమనించండి. అక్కడ ఎంత పవర్ జనరేట్ అయింది? ఎన్ని పాయింట్స్ పైకెళ్ళింది? అంటే ఎవడో ఆర్డర్ ప్లేస్ చేశాడు ఇక్కడ. మన బయర్ జోన్ దగ్గర ఎవడో యాక్టివ్‌గా ఉన్నాడు. సో, నెక్స్ట్ క్యాండిల్‌లో మనం అటెంప్ట్ చేయడానికి రెడీగా ఉండాలి అనే కాన్సెప్ట్ మనకు మైండ్‌లో బిల్డ్ అవుతదనమాట. అది రీడ్ చేయాలన్నమాట. ఆ ప్రైజ్ యాక్షన్ అనే పదంలోనే ఉంది. యాక్షన్ ప్రైజ్ ఎలా యాక్టింగ్ చేస్తుంది. ఆ యాక్టింగ్‌ని మనం గమనించాలి. ఆ ప్రైజ్ యాక్షన్ అంటే ఏదో స్ట్రాటజీ గాదు. ప్రైజ్ యొక్క బిహేవియర్ దాని యాక్టింగ్ అది ఎంత నటిస్తుంది. అది ఎలా నటిస్తుంది. ₹100 దగ్గర ఉన్నప్పుడు ఎలా నటిస్తుంది. ₹50 దగ్గర ఉన్నప్పుడు ఎలా నటిస్తుంది. కింద వచ్చినప్పుడు దాని నటన ఎలా ఉంది. దాన్నే యాక్టింగ్ అంటారు. ప్రైజ్ యాక్షన్ అనేది ఏదో గాదు. ఒక యాక్టింగ్ అన్నమాట. సినిమా యాక్టింగ్‌లో వాళ్ళు ఎట్లా యాక్ట్ చేస్తారో ఇది గూడా అంతే. దాని యాక్టింగ్ అది. ఆ జోన్ దగ్గర వాడు ఎట్లా యాక్టింగ్ చేస్తున్నాడు. ఆ డబ్బుని ఎలా మూవ్ చేస్తున్నాడు అనేది కాన్సెప్ట్ అన్నమాట. మీరు ఇండెక్స్ చార్ట్‌ని తప్పకుండా చూడాలి. దేనికి చూడాలి? ఎంత మూవ్‌మెంట్ ఎళ్తది. ఇప్పుడు 25,000 ఇప్పుడు సింపుల్‌గా ఇండెక్స్ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఎందుకంటే మీకు టెన్షన్ ఉండొద్దు. మీరు అనవసరంగా బ్రెయిన్‌లో పిచ్చి పిచ్చి థాట్స్ పెట్టుకోకూడదు. ఇక్కడ చూడండి. ఇండెక్సే ఓపెన్ చేశాను సింపుల్‌గా. ఇక్కడ ఏం జరుగుతుంది మనకి ఇండెక్స్ ఓపెన్ చేసుకున్నామా? ఇక్కడ చూడండి. మీరిప్పుడు సింపుల్‌గా ఒకవేళ ఇక్కడుంది కరెంట్ మార్కెట్ ప్రైస్ ఇక్కడుందనుకుందాం. ఈ ఏరియాలో ఉంది. ఇండెక్స్‌ని ఎలా చూడాలి? ఓకే. ఇక్కడ మనకి ఒక స్వింగ్ ఉంది. ఇక్కడొకటుంది. ఇది సపోర్టు, ఇది రెసిస్టెన్సు. మార్కెట్ వెళ్ళే ఛాన్స్ ఉంటే ఒకవేళ మొమెంటమ్ వస్తే ఇంకా ఎంత పాయింట్లు ఒక 100 పాయింట్లు పైకెళ్ళే ఛాన్స్ ఉంది. మళ్ళీ అక్కడి నుంచి కిందకొచ్చే ఛాన్స్ అయితే ఒక 100 పాయింట్లు. జస్ట్ ఆ లెవెల్ డిస్టెన్స్ చెక్ చేసుకుంటాం. ఓకే. ఇక్కడొక సపోర్ట్ ఉంది. ఇక్కడొక రెసిస్టెన్స్ ఉంది. ఇట్లా చూసుకోవాలి ఇండెక్స్‌లో. ఇండెక్స్‌ని నమ్ముకొని ఇక్కడ బ్రేక్‌ఔట్ వచ్చింది కదా! క్యాండిలు. ఇక్కడ ఎక్కేద్దాం అని చెప్పి డైరెక్ట్ కాల్లోకెళ్ళి రప బై చేసేస్తే అక్కడెక్కడో ప్రీమియం 10 పాయింట్లు, 20 పాయింట్లు పైనుండి కింద ఎస్ఎల్ పెట్టుకొని అర్రే! నన్ను ఎస్ఎల్ కొట్టింది. ఇది కాదండి. మీరు అనవసరంగా రిస్క్ చేయాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్క రూపాయికి మీరు వాల్యూ ఇవ్వాలి. ప్రతి ఒక్క రూపాయిని మనం అర్థం చేసుకోవాలి. మనకి చెట్లకు కాయట్లేదు డబ్బులు. ప్రీమియంని మీరు ఎంత అర్థం చేసుకుంటారంటే దాంట్లో బిహేవియర్ అర్థం చేసుకోండి. నెక్స్ట్ ఎపిసోడ్‌లో నేను మీకు
అసలు ఎలా ఐడెంటిఫై చేస్తారు ఈ లెవెల్స్ అనేది మీకు క్లియర్‌గా చెప్తాను. సో, ఇక్కడి దాకా చూసినందుకు థాంక్ యూ.